నమస్తే అండి అందరికీ. తినడానికి రుచిగా కమ్మగా చుక్క నూనెతో పని లేకుండా చేసేటువంటి గోంగూర పచ్చడి ఎలాగో చూపిస్తాను చూడండి. దీనికి కావలసిన పదార్థాలు గోంగూర, పచ్చిమిరపకాయలు, ఒక్క ఎర్రగడ్డ, కొద్దిగా సాల్ట్. ఇంతేనండి. ఈ 4 వస్తువులు ఉంటే ఎంతో రుచిగా ఉండేటువంటి పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. ముందుగా మనము గోంగూరని ఇలా ఒలిచి పెట్టుకున్న గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఈ కడుక్కున్నటువంటి గోంగూరని ఒక వడగిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ గోంగూరని అందులో వేసుకోవాలి. అలాగే దీనికి సరిపడేటువంటి ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఇంకేం కట్ చేయని అవసరం లేదండి, అలాగే ఈ గోంగూరలో వేసేయాలి. ఇలా వేసి వీటిని కొద్దిగా ఒక గ్లాసు వాటర్ యాడ్ చేయాలన్నమాట. దీనికి ఎలాంటి ఆయిల్ వేయకూడదు, ఇలాగే ఉడికించాలి. ఇలా దానిపైన మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి కలిగి తిప్పుకొనేసి మరలా చక్కగా ఈ వాటర్ అంతా కూడాను ఇనికే వరకు ఈ పచ్చిమిరపకాయలు చూడండి కలర్ మారుతుంది. ఉడికిన పచ్చిమిరపకాయకి ఉడకముందు పచ్చిమిరపకాయకి డిఫరెన్స్ మీరు చూడండి. ఇలా కలర్ మారిపోతుంది. ఈ గోంగూరలో వచ్చే వాటరు, మనం వేసిన వాటరు ఇవన్నీ కూడాను ఇనికిపోతాయి అన్నమాట. అవి మొత్తము ఇనికిపోయేదాకా గమనించుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ గోంగూర కొద్దిగా చల్లారాక చక్కగా రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. ఈ విధంగా దంచుకోవాలి. ఈ పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి, అంత రుచిగా ఉంటుంది. దీని ప్రాసెస్ చాలా ఈజీ. మనకి రుచికి తగినంత సాల్ట్ 2-3 టీ స్పూన్లు సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా దంచుకొని దీనిలో మనం ముందుగా తీసుకున్నటువంటి ఆనియన్ని కొన్ని చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే దానిలోనే అలాగైనా వేసి దంచుకోవచ్చు అన్నమాట. బాగా మరలా ఆనియన్ కూడా వేసి దంచుకోవాలి. అన్నంలో వేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఇంకా అసలు జన్మధన్యం అన్నట్లుగా ఉంటుందంట, అంత రుచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారము మీరందరూ కూడాను ఒకసారి ట్రై చేసి చూడండి. చుక్క నూనెతో పని లేదు, మనకి ఎంతో ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోయేటువంటి పచ్చడి అన్నమాట.